మనం ఉండేదాన్ని బట్టి మన పిల్లలు అని అంటారు కదా పెద్దవాళ్ళు. అది 100% ట్రూ అండి. రోజు ఇంట్లో మార్నింగ్ నేను స్నానం చేసుకొని దాదాపుగా అయితే దీపం వెలిగిచ్చేస్తాను. రోజు మా వరుణ్ స్నానం చేసుకొనొచ్చి దండం పెట్టుకొనైతే వచ్చేస్తాడు. ఈరోజు దేవుడి దగ్గరికెళ్ళేసి దీపం లేనిది గ్రహించి వాడు దీపం వెలిగిస్తున్నాడు. నేను రోజు వెలిగించే దీపం సరే వాష్ చేసుకుందామని చెప్పి తీసేశాను. ఈ స్టాండ్స్ అయితే 2 సైడ్‌లకి పెట్టేసుకుంటాను. దాని తర్వాత మా వరుణ్ వచ్చేసి నేను దీపం వెలిగిస్తానని ఫస్ట్ రెండిట్లలో ఆయిల్ పోసేసి అందులో 5 కార్నర్స్, ఇందులో 5 కార్నర్స్ ఉంటాయి గదా! సో, 5 ఒత్తులనైతే పెట్టేసి దాని తర్వాత నేను వంట చేస్తున్నానక్కడ. అక్కడికొచ్చేసి అగరబత్తి వెలిగించుకొని అన్నిటికి వెలిగించుకొచ్చాడు. నాకది చూడగానే భలే అనిపిచ్చింది. దబదబా ఫోన్ తీసుకొచ్చి అయితే వీడియో తీసుకున్నాను. దాని తర్వాత దేవుడికైతే ఒక హారతి ఇచ్చేసి అగరబత్తి ఎక్కడికి పెట్టాలో వాడికి తెలియలేదు. సో, పేపర్ కింద గుచ్చుతుంటే కాదు నాన్న స్టాండ్‌లో పెట్టేసేయి అని చెప్పి స్టాండ్ ఇస్తే అటు గుచ్చి, ఇటు గుచ్చి మొత్తానికి ట్రై చేసి అగరబత్తి అయితే పెట్టేశాడు. నాకు భలే సంతోషంగా అనిపిచ్చింది ఇది చూసినాక. సరే మీతో షేర్ చేసుకుందాం అనిపిచ్చింది. అందుకోసమనే నేను ఈ వీడియో రికార్డ్ చేసుకున్నాను. చాలా సేపు ట్రై చేశాడు. అందులో గుచ్చాడు, ఇందులో గుచ్చాడు. ఫైనల్‌గా గుచ్చేసి అయితే క్యాప్ పెట్టేశాడు. చాలా సంతోషంగా అండ్ తృప్తిగా అనిపిచ్చింది. రోజు నేను ఒకటే దీపం పెట్టుకుంటాను గదా! ఈరోజు కొత్తగా వాడు వెలిగియడం, ఇంత వెలుగునియడం చాలా సంతోషం అనిపిచ్చింది. నా వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి. ఇంకొక వీడియోతో మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్స్ ఫర్ యువర్ టైమ్.